హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం టాపిక్ చాలా హాట్ టాపిక్ అండి. వర్మ్స్ గురించి మాట్లాడదాం. అంటే కడుపులో నుసి పురుగులు. కడుపులో నుసి పురుగుల వల్ల ఏమేమి హెల్త్ హజార్డ్స్ ఉంటాయి అనేది ఈరోజు మనం మాట్లాడదాం. నా పేషెంటు ఇంతకు ముందు అంటే ఆమెకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చినాం. ఏమంటే యూరిన్కి పోసి ఇక్కడ మొత్తం చీమగడ్డ ఉండింటే ఆ అమ్మాయికి బయట హాస్పిటల్లో 20,000 30,000 ఖర్చు అవుతుందంటే ఓన్లీ 2,000లో ఆమెకి ట్రీట్మెంట్ చేసినాం మేము నీకు ఇచ్చి. ఆ అమ్మాయి నాకు కాల్ చేసింది, మేడం ఇట్లా మెన్సిస్లో వర్మ్స్ వస్తున్నాయి, అంటే నుసి పురుగులు వస్తున్నాయి, ఇది ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనేది ఆ అమ్మాయి కాల్ చేసి అడిగిందండి. కడుపులో నుసి పురుగులు ఉంటే పర్వాలేదు, కానీ మెన్సిస్లో నుసి పురుగులు ఉన్నాయంటే మొత్తము బ్లడ్లో అంతా చాలా ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం ఆ అమ్మాయికి. కాబట్టి ఈ ప్రాబ్లం రాకూడదు మీకు కూడా. ఈ నుసి పురుగుల వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్నపిల్లల్లో ప్రాబ్లం ఉంటాయి, పెద్దవాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలామంది మోకాలు ఆపరేషన్ చేయించుకుంటున్నారు మోకాల నొప్పులకి. కానీ ఒక్కసారైనా ఆలోచించినారా ఈ కడుపులో నుసి పురుగులు ఉంటే మోకాల నొప్పులు వస్తాయని చెప్పి? ఆ మోకాల నొప్పికి కడుపులో నుసి పురుగులకి మందులు వేసుకుంటే నొప్పులు ఒక్కొక్కసారి తగ్గిపోతాయి. స్ట్రెస్ వల్ల కూడా మోకాల నొప్పులు ఉంటాయి. ఇంకా ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మోకాల నొప్పులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ క్యూర్ చేసుకోకుండా సర్జరీ ఆపరేషన్ చేయించుకుంటే మీకు మోకాల నొప్పులు, అంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీరు కింద కూర్చోలేరు, చైర్ మీదనే కూర్చొని ఉండాలి. ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ అవసరమా మీకు? కాబట్టి ఇవన్నీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇంకా పిల్లల్లో ఏముంటుందంటే కడుపులో నుసి పురుగులు ఉంటే పిల్లలకి ఆకలి కాదు, ఇంకా రక్తం చాలా తక్కువ ఉంటుంది, గ్రోత్ రిటార్డేషన్, అంటే గ్రోత్ సరిగా పెరుగుదల అనేది ఉండదు చిన్నపిల్లలకి. అంటే పిల్లలకి ఓకే ఎట్లా పడితే అట్లా తింటారా, మరి పెద్దలు కూడా ఎట్లా వస్తాయి అసలు కడుపులో నుసి పురుగులు ఉంటాయా అనేది మీరు ఆలోచిస్తుంటారు. కానీ ఈ నుసి పురుగులు ఎలా వస్తాయంటే కాంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వస్తుంది. అంటే సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల, ఫుడ్ అంటే ఆకుకూరలు పచ్చివే తింటారు, సరిగా వాష్ చేయరు వాళ్ళు. మామూలుగా అయితే ఆకుకూరలు ఏమన్నా కానీ ఒక 1/2 అవర్ ఉప్పులో నానబెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఎగ్స్ కానీ వర్మ్స్ కానీ దాంట్లో ఉండేది చనిపోతాయి. ఇంకా ఏంటంటే ఫుడ్ కరెక్ట్గా కుక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా కుక్ చేయకపోతే అప్పుడు కూడా కడుపులో నుసి పురుగులు, దాని ఎగ్స్ అనేది ఎంటర్ అవుతుంది. అది కడుపులో నుసి పురుగులు ఏం చేస్తాయని అనుకోవచ్చు మీరు. అది ఎప్పుడైతే ఇంటెస్టైన్స్కి అనేది హుక్ చేస్తాయి, హుక్ చేసి మన బాడీలో ఉండే బ్లడ్ అంతా పీల్చుతూ ఉంటాయి. కాబట్టి అది ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ఇంకా తలలో ఒక్కొక్కసారి ఎగ్స్ దాన్ని ఫామ్ అయ్యి చిన్నపిల్లలకి చూస్తుంటారు మీరు, పెద్దోళ్ళకి కూడా ఎపిలెప్సీ అనేది జబ్బు అనేది వస్తుంది. ఈ 70%లో వర్మ్స్ వల్లే ఈ ఎపిలెప్సీ అనేది జబ్బు ఉంటుంది. ఇంకా చాలామందికి పిల్లలు కాకపోవడానికి కారణాలు కూడా ఇదే ఉంటుంది. వర్మ్స్ వల్లే పిల్లలు కారు, సరిగా ఓలేషన్ అనేది కాదు. ఇంకా చాలామంది కడుపు నొప్పి, ఇంకా బ్లీడింగ్ ఎండోమెట్రిసిస్ అంటారు కదా, ఆ జబ్బుకు కూడా కారణం ఒక్కొక్కసారి వర్మ్సే ఉంటాయి. ఇంకా చాలామందికి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. మొన్న నా దగ్గర ఒక కేసు వచ్చినారు, చాలా బ్లీడింగ్ అవుతుంది మేడం, కానీ స్కానింగ్లో గర్భసంచి నార్మల్గా ఉంది, అన్ని మందులు వాడినా కానీ మందులు వాడితే తగ్గిపోతుంది, మళ్ళీ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అనేది చెప్పినారు. వాళ్ళకి వర్మ్స్కి, డీవర్మ్కి ఇన్ఫెక్షన్కి మందులు పెడితేనే వాళ్ళకి బ్లీడింగ్ అనేది ఆగిపోయింది. కాబట్టి ఇవి కారణాలు ఉంటాయండి. ఇంకా చాలామందికి పొట్ట ఉబ్బరం ఉండడము, సరిగా అరగకపోవడం అనేది కూడా ఉంటుంది. కొంత నడుస్తేనే ఆయాసం రావడం అనేది కూడా ఉంటుంది. కాబట్టి దీనికి కారణం కూడా వర్మ్సే ఉండొచ్చు. కాబట్టి ఈ వర్మ్స్కి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి ప్రాబ్లం ఉండదు, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం ఇది బాడీకి చాలా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఈ మెడిసిన్స్ వాడండి మీరు. వర్మ్స్కి హోమియోపతి మెడిసిన్ చాలా బాగుంటాయి. లేదు మేము హోమియోపతి కాదు, అలోపతి కాదు, మందులు వాడము అంటే మీరు ఇంట్లో ఉండే న్యాచురల్ది కూడా వాడవచ్చు. 10 grams జాగరీ తీసుకోవచ్చు పడిగడుపుతో. ఒక 1/2 అవర్ 15 నిమిషాలు ఆగేసి ఒక 1/2 టీ స్పూన్ అజ్వైన్, క్యారమ్ సీడ్స్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగితే కూడా వర్మ్స్ అనేది తగ్గిపోతాయి బాడీలో. ఇంకా ఏంటంటే వర్మ్స్కి 6 నెలలకు ఒకసారి మేము ట్యాబ్లెట్ చెప్తాం, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే వర్మ్స్ అనేది పోతాయని. కానీ ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల వర్మ్స్ అనేది మత్తుగా వచ్చి ఎట్లయితే ఇంటెస్టైన్స్ మన పేగులకి పట్టుకుంటాయి కదా, అది వదులుతాయి. ఆ టైంలో నెక్స్ట్ డే మార్నింగ్ మీకు మోషన్ రాకపోతే ఆ వర్మ్స్ మళ్ళీ అంటే మత్తు తగ్గిపోయి మళ్ళీ నార్మల్గానే ఇంటెస్టైన్స్కి పట్టుకుంటాయి. కాబట్టి వర్మ్స్ అనేది పూర్తిగా క్లియర్ కాదు. నెక్స్ట్ డే అంటే ఆ రోజు నైట్ మీరు ఖచ్చితంగా పరిగెట్టు అనేది వేసుకోవాలి. పరిగెట్టు అంటే మోషన్కి ఖచ్చితంగా నెక్స్ట్ డే ఫ్రీగా అయితేనే ఆ వర్మ్స్ అనేది
వెళ్తాయి, లేకపోతే ఆ వర్మ్స్ అనేది చనిపోవడం అనేది జరగదు. మెడిసిన్స్ లేవు ఆ వర్మ్స్ చనిపోవడానికి. కాబట్టి ఏం తీసుకోవాలి మేము పరిగెట్టివ్, ఏమైనా మాత్రలు వేసుకున్న నెక్స్ట్ డే మోషన్ రావడానికి అంటే ఏం అవసరం లేదండి. ఆయిల్స్ ఉన్నాయి కదా, ఆ ఆయిల్ అనేది వాడితే ఒక 30 ml పెద్దోళ్ళు వేసుకోవాలి. ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ అంటారు. చిన్నపిల్లలకేమో ఒక 5 ml to 10 ml ఇది తాపిస్తే మిల్క్లో కలిపేసి వామ్ మిల్క్లో నెక్స్ట్ డే మీకు మోషన్ అనేది క్లియర్గా వస్తే ఈ వర్మ్స్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇలా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి ఇంట్లో ఈ గృహ వైద్యం అనేది. ఇంకా మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే వర్మ్స్ రావా అంటే నేల్స్, ఇప్పుడు చాలామంది నేల్స్ అనేది పొడుగు పెట్టుకుంటున్నారు. అట్లనే ఫుడ్ తినడం, కూరగాయలు అన్నీ పట్టుకుంటారు, హ్యాండ్ వాష్ చేసుకుంటారు, కానీ నేల్స్లో వాష్ చేసుకోరు. దీంట్లో వర్మ్స్ది ఎగ్స్ ఫామ్ అయి ఉంటాయి, అంటే అది పట్టుకునేటప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటుంది. అలానే మనం ఫుడ్ తిన్నామనుకో దాంతో కూడా ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వాటర్ అనేది బాయిల్ చేసుకొని తాగాలి అంటాం మామూలుగా అయితే ఆ వర్మ్స్ చనిపోవడానికి, ఏమైనా టైఫాయిడ్వి ఇన్ఫెక్షన్స్ ఏమైనా రాకుండా ఉండడానికి. కాబట్టి అవన్నీ రాకుండా ఉండాలంటే బాయిల్ వాటర్ తాగాలి, లేదా ఇప్పుడు ఆరో వాటర్ అంటున్నారు కదా, మామూలుగా అయితే బాయిల్ వాటర్ దానికన్నా మేలండి. ఇంకా మీరు వాటర్ ఇంకా ఎట్లా అంటే ఆరో వాటర్లో అన్ని లవణాలు పోతాయి కదా, దీంట్లో ఇన్ఫెక్షన్స్ రావా అంటే వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎలా చేయాలి, వాటర్ ఎలా వాడాలి అంటే ఒక మట్టి కుండలో మీరు మామూలుగా అయితే వెండిది ఒక గ్లాస్ కానీ కాయిన్ కానీ వేయచ్చు. దాంట్లో పంచాక్షరి అంటే ఇది అది కూడా వాటర్లో వేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు రాగిది ఒక ప్లేట్ వాడవచ్చు, లేదా రాగి చెంబు దాంట్లో వేస్తే, కానీ ఆ రాగి చెంబు అనేది డైలీ క్లీన్ చేయాలి. మీరు క్లీన్ చేయకపోతే ఆ బ్యాక్టీరియా వైరస్ అటాక్ చేసినది మళ్ళీ నెక్స్ట్ డే మీకు పని చేయదు. కాబట్టి డైలీ మీరు వాష్ చేసి లెమన్తో అది క్లీన్ చేసి డైలీ యూజ్ చేస్తే మీకు వాటర్తో సంబంధించినది ఏ ప్రాబ్లం రాదు. మళ్ళీ వాటర్ అనేది రీఎనర్జైజ్ ఉంటుంది దాంట్లో, మీరు మామూలు వాటర్ ఏదైతే వాడుతుంటారో దాంతో ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామందికి వర్మ్స్ ఓవర్గా అయిపోయి ఏమవుతుందంటే కడుపులో ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటారు, అంటే పేగులు అంతా వర్మ్స్ అన్నీ ఒక చోట అయిపోయి పేగులు కదలవు, అప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వర్మ్స్కి మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆపరేషన్ చేసి పేగులు కోసి అన్నీ తీయాల్సి కన్నా ఇవి 6 monthsకి ఒకసారి మీరు జాగ్రత్తలు పడితే చాలండి. ఇంకా చాలామందికి బ్లైండ్నెస్ వస్తుంది, అంటే కళ్ళు కనపడవు. దాని కారణం కూడా ఒక్కొక్కసారి వర్మ్సే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పినది జాగ్రత్తలు తీసుకొని మీ హెల్త్ జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ.